మీ కళ్ళు బాగా ఒత్తుకున్నట్టు అనిపిస్తుందా? కళ్ళు మంటలుగా అనిపిస్తున్నాయా? కళ్ళు తరచుగా రెడ్గా అనిపిస్తుందా? అయితే మీరు డ్రై ఐస్తో బాధపడుతూ ఉండొచ్చు. హాయ్, నేను మై డాక్టర్ ఈశ్వర్ సాక్రే. అసలు డ్రై ఐస్ అంటే ఏంటి? కంటి రెప్పలకి కంటికి మధ్య టియర్ ఫిల్మ్ అనే కన్నీటి పొర ఉంటుంది. ఈ కన్నీటి పొర యొక్క క్వాలిటీలో కానీ క్వాంటిటీలో మోతాదులో కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనిషి డ్రై ఐస్తో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు డ్రై ఐస్ ఎవరికి వస్తుంది? కంటిన్యూస్గా స్క్రీన్ చూసేవారికి, ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ, లేదా ఏసీలో ఎక్కువగా ఉండేవారికి, కంటి రెప్పలకి ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి డ్రై ఐస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి హోమ్ రెమెడీస్ తీసుకోవడం వల్ల ఈ డ్రై ఐస్ నుంచి ఉపశమనం పొందొచ్చు? డైలీ కనీసం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల, లేదా స్క్రీన్స్ కంటిన్యూగా చూడకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం వల్ల, అప్పుడప్పుడు ఇంటెన్షనల్గా కళ్ళు ఇలా బ్లింక్ చేయడం వల్ల కూడా డ్రై ఐస్ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వైటమిన్ డి, వైటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉన్న ఫుడ్స్, ఎగ్స్ కావచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, చియా సీడ్స్ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇలాంటివి తినడం వల్ల టియర్ క్వాలిటీ పెరిగేసి మనకి డ్రై ఐస్ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వేడి నీళ్ళు కాపటం, వేడి నీళ్ళలో కర్చీఫ్ పెట్టేసి దాన్ని పిండేసి కళ్ళు మూసుకొని రెప్పల మీద ఇలా పెట్టుకోవడం వల్ల ఆ టియర్ ఫిల్మ్ క్వాలిటీ కొంచెం పెరిగేసి డ్రై ఐస్ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్ని చేసినా సరే మీకు ఇంకా ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే మీ దగ్గరలో ఉన్న ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. యువర్ ఐస్ ఆర్ ప్రెషస్, ప్లీజ్ టేక్ కేర్.